హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఇది హిందీ బిగ్ బాస్ సీజన్ 17 కోసం. తెలుగు బిగ్ బాస్ వాళ్ళు స్కిప్ చేయొద్దు, చూడండి. ఎందుకు చెప్తానంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మనకు కూడా అవసరమైన పాయింట్స్ అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. మ్యాటర్ ఏంటంటే హిందీ బిగ్ బాస్ ఇంకొక 2 వారాల్లో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ సండే కాకుండా వచ్చే సండే వాళ్ళ ఫినాలే. ఇది కన్ఫామ్ అనౌన్స్ చేస్తారు కూడా. సో ఈ వారం ఏదైతే జరుగుతుందో లాస్ట్ నామినేషన్స్, నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో నామినేషన్స్ జరిగినాయి. సో ఈ వారం జరిగేవి లాస్ట్ నామినేషన్స్. హౌస్లో 8 మంది ఉన్నారు, టాప్ 5. సో ఈ వారం 3 ఎలిమినేట్ చేయాలి. సో బిగ్ బాస్ ఏం చేస్తారు ఏంటంటే నాకు ఏం తెలియదు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీకెండ్ 2 ఎలిమినేట్ చేస్తారు, 6 ఫినాలే వీక్ తీసుకెళ్లి మిడ్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేసి టాప్ 5 పెడతారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మనలాగే, బట్ మనకు జరగలేదు చూసారా, మరి వాళ్ళకి ఏం జరిగిద్ది అన్నది తెలియదు. బట్ టాక్ అయితే ఇది. సో చివరి నామినేషన్స్. సో చివరి నామినేషన్స్, ఈ ఒక్క నామినేషన్స్ సేఫ్ అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా ఫినాలే వీక్ వెళ్ళిపోతారు. సో ఈ నామినేషన్స్ బిగ్ బాస్ టీం ఎలా పెట్టారు, అక్కడ కంటెస్టెంట్స్ ఎలా ఆడారు, సో మనకి వాళ్ళకు ఉన్న తేడా ఏంటి, సో అందుకోసం చెప్తున్నాను అనమాట. అలాగే చివరికి ఎవరు నామినేట్ అయ్యారు, నిన్నటి ఎపిసోడ్లో ఏమైంది, ఈ రోజు ఏమవబోతుంది, అలాంటి విశేషాలే ఈ వీడియోలో ఉన్నది. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే 2 వారాలు హిందీ బిగ్ బాస్ కోసం చెప్తున్నాం, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చివరి నామినేషన్స్ కాబట్టి బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి, ఏమ్మా ఈరోజు ఏంది అనగానే అందరూ నామినేషన్స్ బిగ్ బాస్ అన్నారు. మరి మీ 2 పేర్లతో మీరు సిద్ధంగా ఉన్నారా అనగానే అందరూ సిద్ధంగా ఉన్నాం బిగ్ బాస్ అంటే, మీరు అనుకున్న మీరు సిద్ధంగా అంటే సరిపోదు, మేము సిద్ధంగా ఉండాలి. మీ షో పేరేంటి, బిగ్ బాస్. మీరు అనుకున్నది జరగదు, మేము అనుకున్నది జరిగిద్ది అన్నారు. మన తెలుగు బిగ్ బాస్లో ఏంటంటే రండి సింహం నోట్లో మాంసం ముక్క వేయండినో, లేదంటే ఎట్లా ఫోమ్ రాయండినో, 2 నామినేట్ చేయండి ఉంటుంది. ఆబ్వియస్గా ఏమవుతుంది, మనోళ్ళు 6 సీజన్ల తర్వాత మనోళ్ళు ఏం చేశారు, 6 సీజన్లు ఏంటి, 5వ సీజన్ నుంచి నేర్చుకున్నారు. అందరినీ నామినేషన్లు తీసుకురావడం, చివరికి వచ్చాం కాబట్టి అందరు నామినేషన్లు తీసుకురావడం అందరికీ తెలుసు. ఏదైతే అదైతే ప్రజలు చూసుకుంటారని. మనకి 5-6 సీజన్లు 7 సీజన్లు అయినా మనమే అంత తిరిగితేటలు అంటే 17 సీజన్ నడుస్తుంది. వాళ్ళంతా ముద్రలు ఉంటారు, దేశ ముద్రలు. సో కంటెస్టెంట్స్ ముద్రలే, టీం కూడా అక్కడ ముద్రే. బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే అలా కాదు. బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టకుండా ఒక టాస్క్ ఇచ్చింది. అది కూడా ఎలాంటి టాస్క్ అంటే హిందీ బిగ్ బాస్లో హిందీ బిగ్ బాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆతృతగా ఎదురు చూసే టాస్క్ అది. సో ఏంటి అంటే టాస్క్ అన్ని సేమే, ఏముండదు. తాడు పట్టుకుంటే తాడు వదిలేలా చేయటం, మన సీజన్ 2 లాగా. ఇలా మెడ పెట్టుకుంటే మెడ లేపేలా చేయటం, ఒక కుర్చీలో కూర్చుంటే కుర్చీలోంచి లేపేలా చేయటం, ఒక జైలు లాంటి దాంట్లో ఉంటే అందులోంచి బయటకు వచ్చేలా చేయటం. అదే టాస్క్. అంటే మనిషిని బలం యూజ్ చేయకుండా సామధాన భేద దండోపాయాలు వాడి అక్కడ వాళ్ళున్న పొజిషన్ నుంచి వాళ్ళని తప్పీయటం అనమాట. సో అదే టాస్క్. ఇందులో మీరు ఏదైనా చేయొచ్చు, ఒక ఫోర్స్ యూజ్ చేయకుండా మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ప్యాన్ నీళ్ళలో కొడతారో, స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో కొడతారో, ఏం కొడతారో, షాంపూలే రాస్తారో, సోపులే రాస్తారో, మీ ఇష్టం. బిగ్ బాస్ ఏమన్నారు, డిటర్జెంట్ వాటికి మాత్రం అలో చేయరు, కానీ అది ఇష్యూ అయింది కాబట్టి. సో అలాగే మిగతాదంతా మీ ఇష్టం. సో అది టాస్క్. హిందీ బిగ్ బాస్లో ఈ టాస్క్ కొన్న క్రేజే వేరు. ఈవెన్ తెలుగు బిగ్ బాస్ అని ఇప్పుడు మనల్ని చూస్తే అది యావర్ది ఉంది కదా టాస్క్, అలాంటి టాస్క్ అనమాట. ఈ క్రేజే వేరు. ఈ టాస్క్ వల్ల విన్నర్స్ అయిపోయారు కొంతమంది. ఎవరు ఏంటి తెలియని వాళ్ళు కూడా విన్నర్ అయ్యారు. సీజన్ 8 అనమాట. సో ప్రతి సీజన్లో ఈ టాస్క్ ఆల్మోస్ట్ ఆల్ ద సీజన్స్ జరుగుతూనే ఉంటుంది. దానికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి తప్పితే, పొజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి తప్పితే, టాస్క్ మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ఇదే అనమాట. ప్రతి సీజన్ ఆల్మోస్ట్ ఉంటుంది ఈ టాస్క్. ఇలాంటి టాస్క్ని ఏమవుతారంటే పాజిటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ పాజిటివ్ అయిపోయే అవకాశం ఉంటుంది. జనాలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి టాస్క్ చేసే వాళ్ళని తిట్టుకుంటారు. ఆ టాస్క్లో పాప ఉండి ఓర్చుకునే వాళ్ళని రేపు అటు చూడరా అంత గ్రేట్ అని చెప్పి అలా రిసీవ్ చేసుకునే టాస్క్. సో ఈ టాస్క్ కనుక సీజన్ మధ్యలో పెడితే ఏమవుతుందంటే జనాలు అక్కడ కంటెస్టెంట్స్ ఏం చేస్తారంటే, అబ్బా మనకి రిస్క్ అవసరమా, ఇది మన టేస్ట్ తేజ ఉన్నాడు, అమ్మో ఇదేదో చేస్తే జనాలకు నెగిటివ్ వెళ్ళిపోద్ది, మనకెందుకు, మనం వెళ్ళి ఏదో కల్లాపలా 2 నీళ్ళు చుక్కలు కొట్టొచ్చేద్దాం అన్నట్టు అలా అనుకుంటారు కదా. వాళ్ళు ఇంకా ముదురులు కదా అనుకుంటారు. అందుకని వాళ్ళు బిగ్ బాస్ టీం మరి వాళ్ళకన్నా దేశ ముదురులు. అందుకని వాళ్ళు ఇప్పుడు పెట్టలా, చివరికి వచ్చాక పెట్టారు. ఇప్పుడు పెడితే మరి ఇప్పటికప్పటికి ఏంటి తేడా అంటే చూడండి. ఏం తేడా అంటే ఇప్పుడు నలుగురుగా 2 టీములు చేశారు బిగ్ బాస్. ఒక్కొక్క టీం ఈ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఈ టాస్క్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఈ ఒక్క నామినేషన్ కనుక సేవ్ అయితే వాళ్ళు, అంటే ఏ టీం అయితే తక్కువసేపు ఉంటుందో ఆ పొజిషన్స్లో, టాస్క్ ఏంటని చెప్తాను, ఆ టీం ఓడిపోతుంది. ఏ టీం అయితే ఓడిపోతుందో వాళ్ళ నలుగురు డైరెక్ట్గా నామినేట్ అవుతారు అనమాట. మిగతా 4 సేవ్ అవుతారు. సేవ్ అయ్యారంటే ఏంటి అర్థం, డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఒకే ఒక్క టాస్క్, ఆ టాస్క్ కనుక పర్ఫామ్ చేసి గెలిస్తే నువ్వు డైరెక్ట్గా ఫినాలే వీక్లో ఉంటావు. అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. సో బిగ్ బాస్ టీం చూడండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేసే పని పెట్టుకున్నారు అనమాట. అంటే వాళ్ళు గేమ్కి ఇచ్చే ప్రాధాన్యత, వాళ్ళు ఫినాలేకి ఇచ్చే ప్రాధాన్యత, వాళ్ళు ఇప్పుడు మనుషుల్ని, వాళ్ళతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఈ టాస్క్ని ఎలా ఆడతారు. సో ఆడియన్స్ అందరూ వాళ్ళ మీద ఒక అభిప్రాయానికి రావచ్చు. మనుషులు ఎలా ఉంటారు, ఈ కంటెస్టెంట్స్ ఏంటి, వీళ్ళ నిజ స్వరూపాలు ఏంటి, వీళ్ళు ఏంటి, వాళ్ళ గేమ్ కోసమా, వాళ్ళ కోసమా, లేదంటే వీళ్ళంటే కోపం ఉందా, కోపంతో చేస్తున్నారా అన్నది
వాళ్ళని రియల్గా ఎక్స్పోజ్ చేసేది అనమాట. సో ఇలాంటి మూమెంట్లో అలాంటి టాస్క్ పెట్టమంటే అతను నెక్స్ట్ లెవెల్ అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. సో మోస్ట్ యాంటిసిపేటెడ్ టాస్క్ అనమాట ఇది. హిందీ బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది అలాంటి టాస్క్. సో టాస్క్ ఏంటంటే 2 టీములు చేశాడు బిగ్ బాస్, 4 టీము 4 టీము. అందులో కూడా ఆయన తెలివితేటలు భలే ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారనుకున్న వాళ్ళందరినీ ఒక టీంలు వేసాడు. ఒక్కళ్ళు డౌట్ ఉంది కానీ చెప్తాను టీంలు ఏంటన్నది. సో ఆ 4 ఏంటి అంటే ఆ 4కి మళ్ళీ ఇద్దరిద్దరు పేర్లు అనమాట. వాళ్ళకి ఇలా ఎలాస్టిక్ దాంతో లాక్ చేసి ఉంచుతారు క్రాస్గా. ఒక జైల్ లాంటి సెట్ వేశారు. సో క్రాస్గా నుంచోవాలి, ఒక ఇద్దరు ఇటు సైడ్ ఒక ఇద్దరు ఇటు సైడ్ నుంచోవాలి. వాళ్ళకి ఒక బజర్ లాంటిది ఇచ్చారనమాట. బజర్ పైన లైట్ ఉంది. ఆ బజర్ నొక్కుంచినంతసేపు ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. సో ఇద్దరికి మ్యాప్ చేసి పెట్టారనమాట. సో లైట్ వెలుగుతూ ఉంటుంది. బజర్ మీద చేయి తీసేస్తే లైట్ ఆగిపోతుంది. పేరులోంచి ఇద్దరిలోంచి ఎవరు చేయి తీసేసినా ఇద్దరు అవుట్ అవుతారు. సో ఒక పేరు ఒకసారి అవుట్ అయిపోతుంది, ఒక పేరు ఒకసారి అవుట్ అయిపోతుంది. సో చెయ్యి తీయకుండా బజర్ నుంచి ఆ లైట్ వెలుగుతూలా చూసుకోవటం ఎంత ఎక్కువసేపు అలా ఉంచగలిగితే అంత వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. అంటే వీళ్ళు ఒక అరగంట ఉంచితే తర్వాత ఆ టీం వచ్చి ఆడినప్పుడు వాళ్ళు 31 నిమిషాలు అంటే వాళ్ళు గెలుస్తారు, 30 నిమిషాల లోపల అవుట్ అయిపోతే కనుక వీళ్ళు గెలుస్తారు. సో అది. సో బజర్ మీద చెయ్యేసి మనం ఎంతసేపు వాళ్ళు పెట్టే టార్చర్ని, అంటే వేరే టీం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టే టార్చర్ని ఓర్చుకుంటూ ఉంచాలి. సో ఇందులో బిగ్ బాస్ టీం వాడిని తెలియటట్లు ఏంటంటే ముందుగా ఫస్ట్ ఏ టీంని పిలిచారంటే ఆ టీం లేయటం కూడా మున్నావర్, అరుణ్, మన తెలుగు అతను హైదరాబాద్ అతను అనమాట యూట్యూబరు అరుణ్, అభిషేక్, మన్నారా. సో మున్నావర్ మీకు తెలిసిన ఫేమస్. ఇప్పుడు ఐషా ఇట వాళ్ళతో ఇష్యూ అయింది కదా, ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడని చెప్పి ఐషాని చీట్ చేశాడని చెప్పి, నాజిలా అనే ఒక అమ్మాయి ఇంకో ఎవరు తను చీట్ చేశాడని పెద్ద ఇష్యూనే జరుగుతుంది. మున్నావర్. అభిషేక్. సో అభిషేక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇషా ఉంది, మొన్న సమర్థుని కొట్టాడు. సో అది. మన్నారా కూడా మన తెలుగు మూవీస్ వాటిలో యాక్ట్ చేసింది, మీకు తెలిసే ఉంటుంది. సీత అనే సినిమాలో కాజల్కి అసిస్టెంట్గా ఉంటుంది, జక్కన్న మూవీలో హీరోయిన్. సో అరుణ్ మన తెలుగతను హైదరాబాదీ యూట్యూబర్ అనమాట, హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్. సో వాళ్ళ 4 ఒక టీం వేశారు. ఇంకో టీంలో వచ్చేవాటికి అంకిత, విక్కీ హస్బెండ్ అండ్ వైఫ్, ఇషా అభిషేక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఐషా మున్నావర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో అందులో 3 అమ్మాయిలు ఒక అబ్బాయి, ఇందులో 3 అబ్బాయిలు ఒక అమ్మాయి. కావాలంటే ఈ ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే ఆయన ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇందులో వేయచ్చు, తెలుసా? ఆప్షన్ కూడా ఉంది. అరుణ్ నటేసి ఒక అమ్మాయిని వేయచ్చు, ఇషాని కానీ ఐషా కానీ. ఇలా సో ఎందుకైనదంటే వీళ్ళ 4లోంచి ఆయన కనీసం 3 అంటే ప్రేక్షకులకి వీళ్ళ మీద ఒక యాంగిల్, ఒక సింపతిని ఏదైనా జనరేట్ చేద్దాం, వీళ్ళకి ఇంకా పుష్ ఇద్దాం అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. అలాగే ఇదొక పాయింట్, ఇదొక అంటే నా అనాలిసిస్ మాత్రమే. రెండోది ఏంటంటే ఐషా, విక్కీ వీళ్ళకి ఏంటంటే ఫినాలే వరకు వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. ఉన్న వాళ్ళల్లో వీళ్ళిద్దరు కొద్దిగా వీక్ అనమాట. సో వీళ్ళిద్దరు వీక్. వీళ్ళిద్దరిని అటు టీంలో పెట్టి ముందు వీళ్ళు పంపించి వాళ్ళని బయట నుంచి ఏమైందంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ గిల్ ఆడతారు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్స్లో ఉంటే వాళ్ళిద్దరికి బ్యాండ్ బజా భారత్ అన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు, అంటే బయటకు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు అక్కడి నుంచితే వాళ్ళు ఎంతో కొంత ఎక్స్ట్రీమ్ గిల్ ఆడి సూపర్గా టీఆర్పీ తెస్తారు, మనకి కంటెంట్ ఇస్తారని చెప్పి బిగ్ బాస్ టీం ప్లాన్ అనమాట. బిగ్ బాస్ టీం ఇలాంటి వాటిని బాగా ఎంకరేజ్ చేసిద్ది. మళ్ళీ వీకెండ్ వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ గారి చేత వీకెండ్ ఏ హోస్ట్ వస్తే ఆ హోస్ట్ చేత వాళ్ళకి మళ్ళీ మంచి చెప్పిస్తారు. తప్పమ్మా నువ్వు చేసింది, అలా చేయొచ్చా, అలా చేయకూడదు కదా, బయట జనాలు ఏమనుకుంటారు, మీరు బయట కదా సారీ చెప్పండి, సారీ చెప్పిచ్చేసి మళ్ళీ వాళ్ళని కామ్ డౌన్ చేసి పంపిస్తారు. బట్ వీక్ మధ్యలో మాత్రం అలాంటి ఏం చెప్పకుండా వాళ్ళ నుంచి ఎంత టీఆర్పీ రాగలిగితే అంత కంటెంట్ రాగలిగితే అంత కంటెంట్. సో వాళ్ళిద్దరు తెలుసు కాబట్టి అలాగో నామినేట్ అయితే వెళ్ళిపోతాం, ఈ టాస్క్ మనకు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇది మనకు దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ అని చెప్పి ఫీల్ అయ్యి చాలా రేగా ఆడారు. సో ఎక్స్ట్రీమ్ కిల్ ఆడారు అనమాట. ఏం చేశారంటే జనరల్గా ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు మనం ఏంటంటే నీళ్ళు కొట్టడం, ఐస్ క్యూబ్లు పెట్టడం, తర్వాత మన వాళ్ళు ప్యాండిల్ ఇచ్చారు కాబట్టి మన వాళ్ళు ప్యాండిల్ ఇవన్నీ కొట్టారు ఎవరికి. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఆయిల్ వేశారు చేతులతో, ఆ బజర్ ఆ బటన్ పెట్టుకునే చోట ఆయిల్ వేశారు. విత్ ఇన్ 1 minute తర్వాత ఇంట్లో ఉన్న మసాలా ప్యాకెట్లు, కారపొడి ప్యాకెట్లు మొత్తం తీసుకొచ్చేసారు. కారం తీసి అసలు కొట్టుడే ఇంకా ఈ కళ్ళలో పడుతుందా, నోట్లోకి వెళ్తుందా, ముక్కులోకి వెళ్తుందా లేదు. ఫస్ట్ అమ్మాయిని టార్గెట్ చేశారు మన్నారని. ఉన్న వాళ్ళలో అమ్మాయి వీక్ అని అనుకుంటారు కాబట్టి జనరల్గా. సో అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయికి మొహం నిండా రాసేసి అసలు కొట్టడమే. మనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఒక పసుపు కొడితేనే ఎంతో రచ్చయింది. సో అలాంటిది కారం కొట్టేసి ముక్కులోకి వెళ్ళిపోయేటట్టు, కంట్లోకి వెళ్ళిపోయేటట్టు కొట్టేసి చివరికి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇయ్యరా కళ్ళు మండిపోతుంది అంటే ఆ నీళ్ళలో కూడా కారం కలిపి కొట్టారు. ఇషా ఇచ్చింది 2 వాటర్ కొంచెం మంచిగానే ఇచ్చింది. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాత్రం చేశారు. కొద్దిగా ఫేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే, లెవెల్ ఆఫ్ డిఫికల్టీని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది. బట్ వాళ్ళిద్దరు ఆతృత తెలిసిందేగా, అంటే వాళ్ళిద్దరికి ఏంటంటే నామినేషన్లో ఉంటే అమ్మో మనకి అయిపోతుంది అని చెప్పి సో ఇంకా అసలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కారం రాసేసి ఐషా వాటర్ ఇస్తుంటే ఇషాతో కూడా గొడవపడి నువ్వు ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళు వదిలేస్తే మనకి మంచిది కదా, నువ్వు అలా ఇస్తే వాళ్ళు వదలరు అది అని చెప్పి సో ఇంకా కారం అంటే మొత్తం మొహం ఎర్రగా అయిపోయి సో కళ్ళల్లోకి వెళ్ళిపోయి మున్నవర్ కళ్ళల్లోకి వెళ్ళిపోయి మన్నార కళ్ళల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మన్నారని టార్గెట్ చేశారు కాబట్టి ఒక చాలాసేపు ఓర్చుకుంది అమ్మాయి. నేను అసలు అంటే వీళ్ళు కొంచెం సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం ఇప్పుడు కామన్ మనం కూడా ఓర్చుకోలేం, కళ్ళల్లో ఏదైనా పడితే రోడ్డు మీద మనం బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్తుంటేనే పడితే చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. అలాంటిది అంత కారం అది ఫస్ట్ అమ్మాయిని టార్గెట్ చేస్తా అంటే వెంటనే వదిలేయచ్చు. చాలాసేపు ఓర్చుకుంది, సూపర్ ఆడింది.
ఆ అమ్మాయిని తర్వాత మున్నావర్ని టార్గెట్ చేశారు. ఫస్ట్ అమ్మాయి వదిలేసింది, సో మన్నార వదిలేసింది. సో మున్నావర్ ఒక పేరు అనమాట. సో మన్నార వదిలేయడం వల్ల మున్నావర్ కూడా అవుట్, వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు. తర్వాత అభిషేక్ని అభిషేక్ని ఎక్కువ టార్గెట్ చేశారు. అరుణ్తో వీళ్ళకి కొద్దిగా రిలేషన్షిప్ ఉంది, ఈ విక్కీకి అంకితాకి వీళ్ళకి కొద్దిగా రిలేషన్షిప్ ఉంది కాబట్టి అరుణ్ కొద్దిగా తక్కువ టార్గెట్ చేస్తారు, కొద్దిగా అంతే. అరుణ్కి కొట్టారు, గట్టిగా కొట్టారు, అరుణ్ కళ్ళలోకి నీళ్ళు వెళ్ళి కారం వెళ్ళిపోయింది కొట్టారు, కానీ కంపారిటివ్గా అభిషేక్ ఎక్కువ టార్చర్ చేశారు. సో అభిషేక్ వదిలేశాడు. సో మొత్తానికి వీళ్ళు నలుగురు అలా వదిలేశారు. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం, అంటే మనం చూసిన ఫుటేజ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండుంటారు వీళ్ళు. ఇంకా వీళ్ళు టర్న్ అయిపోయింది. ఇంకా వీళ్ళు దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగారు. పాపం వాష్రూమ్కి వెళ్ళి మన్నార్ అయితే ఫ్లష్ ఉంటుంది కదా, ఆ ఫ్లష్ తీసుకొని, ఫ్లష్ కదా ఏమంటారు స్ప్రే, ఆ స్ప్రే తీసుకొని కళ్ళ మీద కొట్టుకుంటా అసలు మండిపోతుంది అని చెప్పనమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత కారం కొట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే, బా చేతులు మండుతున్నాయి అంటున్నారు. కారం కొట్టిన వాళ్ళకే చేతులు మండితే కొట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పని చేస్తే బాగుంటుంది, కానీ స్టార్టింగ్ అది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ నెక్స్ట్ రౌండ్ వీళ్ళే కదా, వీళ్ళు ఏం చేశారు తెలుసా, తెలివిగా మంచి జాకెట్లు వేసేసుకొని అసలు ఇక్కడ నెక్కి మొత్తం కట్టేసుకొని, లోపల కారం వెళ్ళకుండా, నెక్స్ట్ మొహానికి మొత్తం మండిపోకుండా ఆయిల్ రాసేసుకొని నీట్గా వేసుకొని కూర్చున్నారు. ఈ మన్నారా పాప వీళ్ళందరేమో అరే ఏంది ఇది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చామట, మరి రౌండ్ 2కి సిద్ధమేనా అని. సిద్ధం బిగ్ బాస్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో మున్నారు వాళ్ళేమో వాళ్ళకి మండుతుంది. సో అరే కొంచెంసేపు గ్యాప్ ఇవ్వండి, కొంచెంసేపు గ్యాప్ ఇవ్వండి అది ఇది అంటే, బిగ్ బాస్ ఏమో ఏంటి విక్కీ ఏంటి మొత్తం రెడీగా, మొత్తం జాకెట్ గీకెట్ అన్ని వేసుకొని అసలు ఫుల్గా రెడీగా ఉన్నాడు విక్కీ, రెడీగా మొత్తం అంతా అంటే, లేదు బిగ్ బాస్ ఒకటే జాకెట్ వేసుకున్నా లోపల ఏమో లేదు అంటే, ఇషా మరి నువ్వేంటి అంటే, ఇషా ప్యాంట్ మీద ప్యాంట్ వేసేసింది. సో ఒక లేయర్ అలౌడ్ అనమాట, 2 లేయర్స్ నాట్ అలౌడ్ బట్టలు. సో దాని తర్వాత ఇంతకేంటి మీ మొహాలన్నీ మెరుస్తున్నాయి, ఏం చేశారంటే ఆయిల్ రాసుకున్నారు మొహం అంటుకుండా. సో బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీరు అనుకున్నది జరగదు, మళ్ళీ చెప్పాడు, ఇది బిగ్ బాస్, మీరు అనుకున్నది జరగదు, మేము అనుకున్నది జరిగింది, రేపు పెడతాం, రిమైనింగ్ టాస్క్ రేపు ఉంటుంది. అది కూడా ఎప్పుడు అంటే, ఇప్పుడు ఈ టీం వాళ్ళు ఏదైతే బాధించబడ్డారో వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి పాపం అనిపించింది, బాధించబడ్డారో వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత ఈ టాస్క్ రెజ్యూమ్ అవుతుంది, అంతవరకు ఈ టాస్క్ ఇక్కడితో ఆగిపోయిద్ది, రేపు 2వ రౌండ్ చూద్దాము అని చెప్పి పెట్టారు. సో సూపర్ అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసే పరిస్థితి లేరు, వాళ్ళకి మండుతుంది బాగా. సో ఇప్పుడు తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళటాలు, ఆ కోల్డ్ క్రీమ్ కొంచెం క్రీమ్స్ ఇలాంటివి ఇవ్వటాలు, అప్లై చేసుకోవటాలు. కారం అంటే మామూలు విషయం కదా, కొట్టిన వాళ్ళకే మండుతా ఉంటే అరగంట సేపు మొహం మీద కళ్ళల్లో నా కళ్ళకి ఏమైనా ఏంటో. అసలు ఈ మధ్య కన్నడ బిగ్ బాస్లో పెద్ద ఇష్యూ అయింది, ఆ డిటర్జెంట్ ఏదో కంటిలోకి వెళ్ళి, డిటర్జెంట్ వాటర్లోకి వెళ్ళి కొడితే కంటిలోకి వెళ్ళి వాళ్ళకి కంటి లేరుదో ఏదో అయిందని చెప్పి ఒక 3 వచ్చారు, మీరు రీల్స్లో వాటిల్లో చూస్తుంటారు. సో ఎనీవే అది వేరే విషయం. బట్ ఇది జరిగింది బిగ్ బాస్ హౌస్లో, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనమాట. కారాలు రాసుకోవడం చూసాం బాడీ మీద, ఇటన్నిటి మీద, బట్ డైరెక్ట్గా మొహం మీద తెచ్చి, అది 17 సీజన్స్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ బయట ఎంత ఉంటుందో తెలిసిన తర్వాత కూడా అది చేశారు అంటే వాళ్ళు ఏమనాలి. సో వాళ్ళకి ఫినాలేకి వెళ్ళాలన్న ఆశ, అది చాలా దురాశ. అంటే అట్లాగే నీ టాస్క్ గెలిచేస్తే వెళ్ళిపోతామని. సో బిగ్ బాస్ ఎందుకు మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు చూడమన్నాను అంటే, మీకు కూడా అర్థమవుతుందని. అంటే కంటెస్టెంట్స్ మైండ్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తారు, బిగ్ బాస్ టీం ఎలా ఆలోచిస్తుంది. సో ఈ టాస్క్ ఈ మూమెంట్లో పెట్టారు, మధ్యలో పెట్టంటే ఇంత రేంజ్, ఇంత ఇదిగా, ఇంత ఎక్స్టెన్సివ్గా జరిగేది కాదు. సో ఇప్పుడు కాబట్టి ఒక ఆశ ఉంది ఏంటంటే, ఈ టాస్క్ గెలిస్తే చాలరా, ఫినాలేకి వెళ్ళిపోతాం అని చెప్పి మనం మర్చిపోయి ఎంత దూరం వెళ్ళిపోతాం. సో దాని గురించి చెప్పడానికి మనం పెట్టారన్నమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు ఆ కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది. దానికోసం చూడమన్నా ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. సో మన వాళ్ళు కూడా ఏంటంటే టాస్క్లు పెట్టాలి నామినేషన్స్కి. అప్పుడప్పుడు జస్ట్ నువ్వు ఏంటిది అది, నువ్వు నాకు సున్నుండ ఇవ్వలేదు, నువ్వు నా పోతరేగి తినేసావు, లేదు నువ్వు నాకు మంచినీళ్ళు హాట్ వాటర్ అడిగితే నువ్వు నా హాట్ వాటర్ నన్ను అడిగావు, నా మనోభావం దెబ్బతిన్నాయి, ఇలాంటి రీజన్స్తోనే కాకుండా మధ్యలో అనే టాస్కులు కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఉన్న రియల్ ఇది తెలిసిద్ది, పర్సనాలిటీ తెలిసిద్ది. అంటే అప్పుడు నువ్వు డైరెక్ట్ నామినేషన్లు పెడితే ఏమవుతుంది, నువ్వు ఎలాగో నామినేట్ అవుతావు తెలిసినప్పుడు ఏంటి, డిపెండ్ చేసుకోవటం వల్ల వచ్చేది ఏం లేదు. ఈ హిందీ బిగ్ బాస్లో పెద్ద డిపెండ్ ఏమి ఉండదు. నామినేట్ చేసి అంటే అరుచుకుంటూ ఉంటావు, పక్కన తెలుస్తుంటే పక్కన నామినేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోయిన తర్వాత గొడవ పడుతూ ఉంటారు. డిపెండ్ చేయడం వల్ల లాభమే ఉండదు. నామినేషన్ అంటే నామినేషన్ అంతే, నువ్వు ఒప్పుకున్న నామినేషన్ నువ్వు నామినేషన్ అయ్యో. మన వాళ్ళు ఏంటి, నేను ఒప్పుకోను ఇలాంటి చెప్తే నువ్వు నవ్వుతూ ఉంటుంది కార్నర్ నుంచి. ఒప్పుకొని అంటారు ఏంటి, ఇక్కడ ఒప్పుకునేది కూడా ఉంటుందా, ఒప్పుకోనంటే చెల్లుతుంది ఏంటి, అదేం చల్లదు కదా. బట్ టాస్క్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఆశ వస్తుంది, అరే నేను ఈ టాస్క్ గెలిస్తే నేను నామినేషన్ అవ్వనని. ఫేస్ టు ఫేస్ నామినేషన్ పెడతా, ఆడు ఎలాగో నామినేట్ చేస్తారు, ఎలాగో మనం నామినేషన్ అవుతాం అన్న ఇది ఉంటుంది. అదే టాస్క్ పెడితే మనం నామినేషన్ అవ్వకుండా తప్పించుకోవచ్చు, నాకు ఆశ వస్తుంది అనమాట. కీలక సమయాల్లో టాస్క్లు పెట్టాలి, అది బాగుంటుంది. వాళ్ళు ఎంత దూరం వెళ్తారు, వాళ్ళు నామినేషన్ అవ్వకుండా ఏమేం చేస్తారు, వాళ్ళ రియల్ సైడ్ మనకు తెలిసిద్ది అనమాట. సో దానికోసం చెప్పా. సో ఇది నేను జరిగింది. వాళ్ళు ఒక 30 minutes ఎంత ఉన్నారు. ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది ప్రోమో వచ్చింది. ప్రోమో దాని ప్రకారం చెప్తే, ఈరోజు వీళ్ళు ఏం చేశారంటే టాస్క్ అయిపోయిన తర్వాత విక్కీ ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే వీళ్ళ మీద కారం కొట్టారో
వాళ్ళ కారం ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు మొత్తం అన్ని దాచేశారు. ఈ బకెట్లు ఏవైతే ఉన్నాయో, బకెట్లతో నీళ్లు కొట్టడం, బకెట్లో కారపొడి కలటం, అవన్నీ ఏం చేశారంటే ఆ బకెట్లు అన్నింటినీ అటక మీదకి వేసేసారు, సో పైనకి. సో దాన్ని మున్నావర్, అభిషేక్ వీళ్ళందరూ ఆ బకెట్లు తీయడానికి ట్రై చేస్తుంటే విక్కీ వచ్చి గొడవ పడతా ఉంటే మున్నావర్ ఆల్మోస్ట్ కింద పడిపోయాడు అనమాట. సో మున్నావర్కి విక్కీకి పెద్ద గొడవ అయింది. మున్నావర్ పుష్ చేయడానికి వెళ్తున్నట్టు ప్రోమోలో కనిపిస్తూ ఉంది. అక్కడ గొడవ అయింది. ఆ గొడవ తర్వాత ఈరోజు ఏం జరగబోతుంది నాకు ఐడియా ఉంది ఏం జరగబోతుంది అన్నది. బట్ మీరు చూడండి. సో టాస్క్ ఇంకా జరిగిందా జరగలేదా, సో ఇంటెస్తాను జరగలేదు. సో అది జరగకుండా ఏం చేశాడు బిగ్ బాస్, వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఆ ప్రోమోలో వచ్చేసింది అనుకుంటా ఆల్మోస్ట్. సో ఏం లేదు, టాస్క్ వీళ్ళన్నీ దాచేశారు కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు ఎవరైతే బాధించబడ్డారు అంటే ఎవరైతే టాస్క్ చేశారో వాళ్ళకే బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు అనమాట. ఈ టాస్క్ను ముందుకు తీసుకెళ్లాలా లేదంటే వద్దా అని చెప్పి. అంటే ఏంటంటే ఎయిదర్ నువ్వు టాస్క్ ఆడి వాళ్ళని కూడా ఇలాగే చిత్రహింసలు పెట్టి వాళ్ళు తొందరగా మీకన్నా ముందు అవుట్ చేసి వీళ్ళు టైం చెప్తాడు అనమాట. 29 నిమిషాలు 30 నిమిషాలు వీళ్ళు టైం చెప్తారు. సో నీకన్నా మీరు 30 నిమిషాలు ఉన్నారు, వాళ్ళు 29 నిమిషాలు ఉంటే కనుక మీరు గెలుస్తారు, 31 నిమిషాలు ఉంటే వాళ్ళు గెలుస్తారు అని చెప్పి వాళ్ళని బాధించి 30 నిమిషాల లోపల అవుట్ చేస్తే మీరు గెలిచి వాళ్ళు నామినేట్ అవుతారు. లేదంటే మీకు రెండో ఆప్షన్ ఏంటంటే టాస్క్ ఆడకుండానే డైరెక్ట్గా, ఎందుకంటే మీకు సామాన్లు ఏం లేకుండా వాళ్ళు దాచేశారు కాబట్టి రెండో ఆప్షన్ ఏంటి అంటే డైరెక్ట్గా నామినేషన్ చేసే ఆప్షన్ అనమాట. సో వీళ్ళు ఏది చూస్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు టెస్ట్. నామినేషన్ చూస్ చేసుకున్నారులేండి. బట్ అది ఈరోజు ఎలా జరగబోతుంది, దాని వెనకాల ఉన్న డ్రామా ఏంటి అన్నది ఈరోజు. సో ఫైనల్గా ఏంటంటే విక్కీ, అంకిత, ఇషా, నెక్స్ట్ ఆయిషా వీళ్ళు నలుగురు నామినేట్ అయ్యారు. ఈ నలుగురిలోంచి నాకున్న ప్రకారం చూస్తే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. విక్కీ, ఆయిషా ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నా. అంకిత, ఇషా మిగులుతారు అనుకుంటున్నా. ఫైనల్ వీక్ వచ్చాక ఫినాలే మిడ్ వీక్లో అరుణ్ బై ఏదైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మిగతా 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మున్నావరు, అభిషేక్, మన్నారా, అంకిత, ఇషా వీళ్ళు 5 టాప్ 5 అయ్యే అవకాశం ఉంది. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ ఇది నిన్న జరిగింది అనమాట. ఒక రీల్ షేర్ చేస్తే మన వాళ్ళందరూ అంటే అందరూ కాదు, కొద్దిమంది ఇప్పుడు కొంచెం హడావుడి తగ్గింది కదా ఇన్స్టాలో కానీ ఎక్కడైనా, కొంతమంది ఏంటంటే రివ్యూస్ చేద్దాం, మళ్ళీ ఒకసారి రివ్యూ స్టార్ట్ చేయండి అయ్యి. సో ఈ 2 వారాలు రివ్యూస్ చెప్పుకుందాం హిందీ బిగ్ బాస్ మీద. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కంటిన్యూ చేద్దాం అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు చూస్తుంటే మీకు ఫైనల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనే విషయాలు కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.